హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. ఈ రోజు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రానున్న 5 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు గాలులుంటాయన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో హరిత ఫేస్ టు ఫేస్. దంచుకొట్టిన ఎండలు, సడన్ వెదర్ చేంజ్ తోటి ఇటు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వర్షాలకు కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆల్ ఆఫ్ సడన్ ఇంత వర్షాలు ఎందుకు పడుతున్నాయి? లాస్ట్ వీక్ వర్షాలు పడ్డాయి, మళ్ళీ ఉండవు అన్నారు. మళ్ళీ ఎందుకు ఇంత వర్షాలు పడుతున్నాయి? ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షం చూసాం, కారణం ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఈ ఎండాకాలంలో మనకి సర్వసాధారణంగా ద్రోణి, గాల్లోని అనిశ్చితి అనేది సర్వసాధారణంగా కదలిక ప్రస్తుతం కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు కూడా ఈ యొక్క అనేది సినాప్టిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఇవి సర్వసాధారణంగా ఎప్పుడైతే ఉష్ణం యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఇవి సప్రెస్ అవుతూ ఉంటుంటాయి. సో ప్రస్తుతం అలాంటి కండిషన్సే మనం తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క ద్రోణి, గాల్లోని అనిశ్చితి అనేది నిన్న ఏర్పడినటువంటి లొకేషన్స్ నుంచి స్లైట్గా చేంజెస్ జరిగి పర్టికులర్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి అంతేకాకుండా ఈస్ట్ తమిళనాడు వరకు కూడా కొనసాగడం వల్ల ప్రస్తుతం మనకి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పర్టికులర్గా చూసుకుంటే ఈరోజు 13 జిల్లాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వడగండ్ల వాన యొక్క వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వార్నింగ్స్ ఆరెంజ్ కలర్లో ఇవ్వడం జరిగింది. తక్మా రాష్ట్రం అంతా కూడా ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అంటే నిన్న కురిసిన వర్షం ఎంత వర్షపాతం నమోదైంది? రానున్న 3 రోజుల్లో ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం నిన్న కనుక చూసుకున్నట్లయితే 8 సెంటీమీటర్లు అనేది నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. కొన్ని చోట్ల 3-1 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అయితే నమోదవడం జరిగింది కొన్ని చోట్ల. ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా కొన్ని చోట్ల అయితే ప్రస్తుతం ఈ యొక్క వర్షం అనేది ఈ రాష్ట్రం అంతా కూడా ఈరోజు రేపు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశాలు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ 13 జిల్లాలు అన్నారు కదా, ఏ జిల్లాలో ఈ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది? ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలకు ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం అంతేకాకుండా మరి నల్గొండ, నాగర్ కర్నూల్, తర్వాత వికారాబాద్, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క జిల్లాలు ఉన్నటువంటి పర్టికులర్గా ఉత్తర జిల్లాలు కొన్ని, దక్షిణ జిల్లాలు కొన్ని, తర్వాత పశ్చిమ జిల్లాలు కొన్ని అక్కడక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ఏరియాస్లో మనకి వర్షం అనేది నమోదవడం జరుగుతుంది. ఆరెంజ్ అలర్ట్ అనేది జరుగుతుంది. ఈ అకాల వర్షాలతోటి రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. ఈ వడగండ్ల వాన నుంచి రైతులకు మీరు ఎట్లాంటి అలర్ట్ ఇస్తారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ వడగండ్ల వాన అనేది జాగ్రత్త అంటే ఎక్కడైతే పంట చేతికి వచ్చిందో వాటిని కప్పిపుచ్చుకోవడం, పంట నష్టం జరగకుండా తగిన చర్యలు అయితే తీసుకోవాలనేసి ఇది ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి అంతేకాకుండా ఈదుడుగాళ్ళు కూడా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. కాబట్టి ఆ పంట నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలనేసి సూచిస్తున్నాం. ఓకే సార్, ఇక హైదరాబాద్ చూసుకుంటే ఉదయం నుంచి కూడా భారీ వర్షం చూసాం చాలా ఏరియాల్లో. రానున్న 2-3 రోజుల్లో హైదరాబాద్లో ఎట్లా ఉండబోతుంది వెదర్? ఇక్కడ ఎంత వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీ అంతా కూడా చూసుకున్నట్లయితే మేఘకృతమై ఉండడం వల్ల మనకి తేలికపాటి పొద్దున కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకి తేలికపాటి వర్షమే ప్రస్తుతం నమోదవడం జరిగింది. ఈ యొక్క నమోదైన వర్షం మనకి రేపటికి ఎంత అనేది మనకి ఒక అంచనా వేయవచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ అయితే చూసుకున్నట్లయితే మహబూబాబాద్, తర్వాత నాగర్ కర్నూల్ ఈ ఏరియాస్లో కొంచెం వర్షం అయితే నమోదవడం జరిగింది. వాతావరణం ఉన్నటువంటి మార్పుల వల్ల మనకి చాలా చోట్ల ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది చాలా చోట్ల తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. నేను కనుక చూసుకున్నట్లయితే 39 నుంచి 42 డిగ్రీలు నమోదైన టెంపరేచర్స్ ఈరోజు 36 నుంచి 40 వరకు కూడా చూడొచ్చు కొన్ని చోట్ల. పర్టికులర్గా సదరన్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్కువ నమోదవడం జరిగింది. చూడొచ్చు మొత్తంగా అయితే రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 13 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో తిరిగి మళ్ళీ ఎండలు భారీగానే వచ్చే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ
అధికారులు చెప్తున్నారు. ఇది లేటెస్ట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.